వెజిటేబుల్ పలావ్లోకి 2 ఆనియన్స్ స్లైసెస్ కట్ చేసుకోవాలి. పుదీనాకు కసూరి మేతి, 1 ఆలు, కొత్తిమీర, క్యారెట్, పన్నీర్, పచ్చిమిర్చి, టొమాటో, హోల్ గ్రెయిన్ మసాలా. 1 కప్ మిల్ మేకర్ తీసుకొని అందులోకి హాట్ వాటర్ పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల మిల్ మేకర్ అనేది తొందరగా ఉడికిద్ది. మిల్ మేకర్ని నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వెజిటేబుల్ పలావ్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హోల్ గ్రెయిన్ మసాలాస్ వేసుకోవడమే. మసాలాస్ వేసాక పుదీనాకును కసూరి మేతి వేయాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి, క్యారెట్, గ్రీన్ మిర్చి, బంగాళదుంపలు వేసుకోవాలి. ఈ కొంచెం మగ్గాక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు రైస్ కుక్కర్లో ముందుగా ఫ్రై చేసుకున్న అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసుకున్నాక మిల్ మేకర్ వేసుకుందాం. ఇప్పుడు పన్నీర్ వేసుకుందాం. ముందుగా కడుక్కుని నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్కర్లో కాబట్టి 1కి 2 వేసుకోవాలి వాటర్. అదే నార్మల్ ప్రెషర్ కుక్కర్లో అయితే 1కి 1 వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఉప్పు తగినంత వేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ సరిపోయాక మూత పెట్టేసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటే 3 విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అదే రైస్ కుక్కర్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ ఇండికేషన్ వస్తుంది. అది అవ్వగానే ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, మన టేస్టీ వెజిటేబుల్ పలావ్ రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రిషి వైబెక్స్ యూట్యూబ్ ఛానల్.